హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ వచనం. Exodus 23rd chapter 23rd verse. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యోబీసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి. నా యొక్క మెసేజ్ యొక్క టైటిల్ ఆక్స్ యొక్క సెకండ్ పార్ట్ నేను చెప్తున్నా. The title of my message is Ox Anointing Part 2. ఎట్లనగా నా దూతను నీకు ముందుగా పంపిస్తా. For mine angel shall go before thee. ఈ యొక్క అమోరీలను, హిత్తీలను, ఫెర్జీలను, కానానీలను, హివ్వీలను, యోబీసీలను నువ్వు ఉన్న చోటును రప్పించి నేను వారందరినీ కూడా సంహారం చేస్తా. And bring thee in unto the Amorites, Hittites and Perizzites and Canaanites, the Hivites and Jebusites, and I will cut them off. దేవుని యొక్క ఏంజెల్ మన ముందు వెళ్ళినప్పుడట, when the angel of our God goes before us, వీళ్ళన్నీ కూడా ఈవిల్ స్పిరిట్స్. ఇవన్నీ కూడా all these things are evil spirits. అమోరీలు, హిత్తీలు, ఫెర్జీలు, కానానీలు, హివ్వీలు, యోబీసీలు ఇవన్నీ కూడా ఈవిల్ స్పిరిట్స్. These Amorites, Canaanites, Hittites, Hivites, Perizzites, Jebusites, they are all evil spirits. ఇవన్నీ కూడా డిస్ట్రాక్ట్ చేస్తారట దేవుడు తన యొక్క ఏంజెల్ ద్వారా. God is saying he is going to destroy those evil spirits through his angel. ఎందుకోసం అంటే దేవుని యొక్క దూతలే ఈవిల్ స్పిరిట్స్ ని డిస్ట్రాక్ట్ చేసేది. Because God's angels are going to destroy the demonic evil spirits. కనుక మనం వారితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. So we don't have to fight with them. అందుకే మీరు గమనించండి, పెట్టించండి. That's why listen to this. ఆ యొక్క కెరూబుకు 4 ముఖాలు ఉంటే ఒక ముఖములో మనం లెఫ్ట్ సైడ్ లో ఉన్న ముఖము ఎద్దు ముఖము లేదా ఆవు ముఖము లేదా ఇంకా ఇంగ్లీష్ లో చాలా పేర్లు ఉన్నాయి. See, the cherub has 4 side of faces and one side is the ox face. ఓకే, నేను చెప్పేది బైబిల్ చెప్తున్నా, బయట విషయాలు చెప్పట్లేదు. I'm not saying something from outside. నేను స్పిరిచువల్ విషయాలు చెప్తున్నా. I'm sharing the spiritual things. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యే విషయం, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, what you have to understand from this is, అసలు మీకు ఇంకా నేను లోపలికి వెళ్ళి చెప్పాలంటే, if I have to go deeper and share, చాలా జాగ్రత్త వినండి, listen carefully. దేవుడికే 4 ముఖాలు ఉన్నాయి. See here, the God is having 4 faces. అవి దేవుని 4 ముఖాలు అని చెప్పొచ్చు. We can say that they are the 4 faces of God. ఆ 4 ముఖాల్లో ఒక ముఖము దేవుని కపిలార ఎద్దు యొక్క ముఖము. So one of the face is the ox face. అయితే మీరు గమనించండి, యేసు ప్రభు గొర్రెలను కాచిండు, అంటే గొర్రెలను కాపరి, అంటే ఐ మీన్ ఏంటంటే మనం ఆ యొక్క షీప్స్. ఓకే, so what we know that Jesus was a shepherd. That means we are all the sheep. దావీద్ అంతే, David also was a shepherd. మోషే అంతే, Moses was a shepherd. యాకోబు అంతే, Jacob was a shepherd. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా గొర్రెలతోటే సంబంధం కలిగి ఉన్నారు. If you name it, most of them were connected to the sheep. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉన్న మన పితరులందరూ కూడా ఈ గొర్రెలనే మేపారు, ఈ గొర్రెలనే కాశారు, గొర్రెల కాపర్ లాగానే ఉన్నారు. జీసస్ కూడా అదే స్పిరిచువల్ గా చేశాడు.
See, even if you see all our forefathers, they were shepherds, and that is what their profession was. Even Jesus was a shepherd. కనుక వాళ్ళందరూ అదే చేసిన కనుక మనం అదే చేయాలని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. Just because they did the same thing, we don't have to do the same thing. ఎందుకంటే బైబిల్లో ఇట్లా చేయని వ్యక్తి ఇంకొకైనా కూడా ఉన్నాడు. ఆయన మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. Because there was one person who did not do like this, and I want to introduce that person to you. ఆయన గొర్రెలను ఏం కాయలే, గొర్రెలను ఏం కూడా ఇట్లా ఏమీ లేదు, గొర్రెలతో ఆయనకి ఏం సంబంధం లేదు. So he did not take care of the sheep, neither he has any connection to the sheep. కానీ అతడు ఎద్దులతో దున్నుతూ వచ్చిన వ్యక్తిని మీకు నేను చూపించబోతున్నా. I want to show the person who has plowed with the ox. అయితే కొంచెం లిటిల్ కొన్ని విషయాలు మీరు ఇక్కడ గమనించడానికి ప్రయత్నించండి. You have to observe little things here. ఈ యొక్క ఆక్సిడెంట్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. I want to share little about ox anointing. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన మనుషులకు ఎందుకు అర్థం కావంటే, Why this natural man cannot understand these things? వాళ్ళకు స్పిరిచువల్ గా డెప్త్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏదో అర్థం చేసుకోరు. Because they don't have the spiritual depth, they can never understand these things. ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నంటే, What Elijah did is, ఇతని గురించి నేను కొన్ని విషయాలు మీకు నేను చెప్తా. I want to share a few things about him. 12 అరికల ఎడ్ల చేత దుక్కి తినొచ్చు, 12 అరికను తాను తోలుచున్నట్టు బైబిల్లో రాయబడ్డది. Now it shows that Elisha was plowing with 12 oxen. 12 అరికలు ఉన్నాయి, 12 ఎడ్లు ఉన్నాయి, వాటితోటి దుక్కి తినించుకుంటూ 12 అరికను మాత్రం తాను తోలుచున్నాడు. See, 12 plows are there, and he is plowing with 12 oxen. ఇక్కడ గొర్రెల గురించి రాయబడలేదు, It's not written about sheep. ఇక్కడ ఎద్దుల గురించి రాయబడ్డది. It is written about the ox. అర్థమవుతుందండి? Are you understanding? ఎప్పుడు మనము గొర్రెల గురించే విన్నాం. We always read about sheep. ఎద్దులను దున్నిస్తున్నాడు. He is plowing with oxen. అసలు ఎలీషా బిజినెస్ మ్యాన్. See, actually Elisha was a businessman. ఈయనకు కౌస్ ఉన్నాయి. He had cows. ఈ కౌస్ తోటి బిజినెస్ చేస్తాడు. He had this oxen and he was doing business with వాటితోటి it. దుక్కి దున్ని అరికలు, ఆ యొక్క 12 అరికలనేగా ఆ అరికలతో అతడు దున్నిస్తున్నాడు. And he is plowing the land with his 12 plows and 12 oxen. ఆ 12 దాన్ని మాత్రం ఈయన దున్నుతూ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. But the 12th plow, he is only plowing with it. అంటే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. That means he's a hard working దాన్ని man. బిల్డ్ చేస్తున్నాడు. He is building something. అంతేగాని ఆయన పోయి దావీదు గొర్రెలు తెచ్చుకున్నాడని, దావీదు లేకపోతే అబ్రహాం కడ గొర్రెలని ఇతడేం గొర్రెలు తెచ్చుకోలే. Oh, just because David had sheep, he just did not go and get sheep. లేకపోతే యాకోబు దగ్గర గొర్రెలని ఇతడు పోయి గొర్రెలు తెచ్చుకోలే. Just because Jacob had sheep, he did not go and get sheep. వాళ్ళ ఎనైంటింగ్ ఆ విధంగా ఉంది. Their anointing was like that. వాళ్ళు జీసస్ని లేపడానికి గొర్రెల మేపుతూ వచ్చారు. Oh, they wanted to raise Jesus, so they were doing the shepherd work. కానీ ఎలీషా ప్రవక్త కొత్తదాన్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు, ఎద్దులతో దుక్కి దున్నిస్తున్నాడు. దేని కొరకంటే ఇతడు దేవుని యొక్క బిడ్డ ఒక కొత్త జనరేషన్ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ కొత్త జనరేషన్ ఆక్సిడెంటింగ్. Amen. Now here Elisha is doing something different than all other people. He is plowing with ox. This he is doing for raising a new generation. That is only ox anointing. కొంతమందికి పావురం ఇష్టం ఉంటుంది. Some people like dove. మనందరం ఈగల్ని ఇష్టపడుతున్నాం. We like eagle. అట్లానే మనం పావురాన్ని ద్వేషించడం కాదు. That doesn't mean we hate dove. అర్థమవుతుందా? Are you understanding? పావురంతో పాటు ఈగల్ని కూడా ఇష్టపడుతున్నాం. Along with the eagle, we like the మనము గొర్రెల dove. యొక్క ఎనైంటింగ్ ని దాటి ఎద్దుల యొక్క అభిషేకంలోనికి వెళ్ళే మన తప్పే ఉంది. We are just crossing the sheep anointing and going to the ox anointing. అయితే గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Understand this. ఎట్లా మనకు స్పిరిచువల్ దాంట్లో ఎట్లా ట్యూన్ అయిపోయినామంటే, How we are tuned spiritually is, మనిషి ఇట్లా చుట్టూ తిరిగితే మనము చుట్టూ తిరగాలి. if a person goes round like that, we also go round around. ఒక మనిషి 3 సార్లు కూర్చొని లేస్తే మనం 3 సార్లు కూర్చొని లేవాలి. If a person sits and stands 3 times, we also sit and stand 3 times. ఎందుకు అట్లా అవసరం లేదు. I am saying we don't need to do మనం that. బైబిల్ చదివే వ్యక్తులం. We are the people who read word. మనం బైబిల్ నమ్మే వ్యక్తులం. We are the people who believe the word. బైబిల్ ఉన్న పవర్ ని రిలీజ్ చేసే వ్యక్తులం. We are the people who release the Bible word మీలో power. లైవ్ చూసారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నా. Those are here and those are watching online, I am saying one నువ్వు powerful ఇంకా word. దేవుళ్ళకి రాకముందే, Even before you came into the Lord, నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందే, even before you were anointed with the Holy Spirit, ఇంకా నీ గిఫ్ట్స్ ఆపరేట్ కాకముందే, even before you were operating in the gifts, ఈవెన్ నిన్ను ట్రిగ్గర్ చేసి చెప్తున్నా, సిన్ లో ఉన్నప్పటి నుంచే నీ లోపల దేవుని యొక్క కార్యము పవర్ రిలీజ్ అవుతూనే వస్తుంటుంది ఇండైరెక్ట్ గా. నన్ను నమ్మండి. even though when you were before knowing Jesus, you were in sin, even from then God's power is operating in you. అర్థమవుతుందా? Are you understanding? ఆ పవర్ ఎట్లాంటిది? That power is like that. అందుకే ఒక్కసారి ఈ పక్కకు తీసుకొని మళ్ళీ వస్తా. Again we'll just deviate a little and come back. యాకోబు పుట్టిండా? Was Jacob born? తల్లి కడుపులో ఉన్నప్పుడే చిన్నోడు పెద్దంతో ఫైట్ చేసిండంటే ఆ సెన్సేషన్ ఏందండి?
Don't you know that he was fighting in the womb with his own brother inside the mother's womb? నీ లోపల కూడా అట్లాంటి సెన్సేషన్స్ ఉంటాయి. That kind of sensations are there in you. ఎగ్జాంపుల్ నేను నా దాని గురించి చెప్తా. I'll tell you about myself. నాకు ఆక్స్ గురించి తెలియదు. I don't know about ox. అర్థమవుతుందా? Understand? నాకు ఆక్స్ గురించి ఇంతకుముందు తెలియదు. I didn't know about ox at నా all. రూమ్ లోనికి దూత రాకముందు Before this angel came into my room, నాకు కొంచెం ఈగల్ గురించి తెలుసు, I know little about eagle, కానీ నాకు ఆక్స్ గురించి తెలియదు. but I don't know about ox. నేను అప్పుడు ఇక్కడికి ఇంకా రాలే కూడా. I didn't come here. కానీ నేను నాకు అప్పుడు ఎంత 23 24 ఉన్నప్పుడు బాగా పిచ్చి ఉంటుంది మోటార్ సైకిల్స్ అంటే. See, when I was at the age of 23, 24, I was crazy for two-wheeler bikes and all. ఇది 20 years బ్యాక్ స్టోరీ చెప్తున్నా. This is 20 years back ఇది story. కొంచెం బైక్ పక్కకు జరిగి చెప్తా, ఇదేం చెడ్డ విషయం కాదు, కొంచెం అర్థం కాడని చెప్తా. Just to make you understand, I'm sharing. అప్పుడు ఆ హీరో హోండా వాళ్ళు మోటార్ సైకిల్ కూడా చూశారు. అది తీసినప్పుడు మీరు ఇప్పటికీ ఆ యాడ్ కొడితే వస్తుంది కూడా నెట్లో. They had one advertisement, this Hero Honda bike people. ఆడు ఆ యొక్క యాడ్లో ఏముంటుందంటే కొంతసేపు ఈ యొక్క ఎద్దును చూపెడతా ఉంటాడు, ఆ బండిని చూపెడతా ఉంటాడు, ఆ బండిని చూపెడతా ఉంటాడు, ఎద్దును చూపెడతా ఉంటాడు, బండి అయితే ఉంటుంది, ఎద్దు అయితే ఉంటుంది. అర్థమవుతుందా మీకు? So that advertisement is like this for that Hero Honda. First they'll show little ox and then the bike, ox and the bike, like that. అప్పుడు నేను అసలు టీవీ అసలు వార్తలు కూడా చూస్తోంది కాదు. That time I was not even watching the news. కానీ కంపల్సరీ ఈ యాడ్ కోసం మాత్రం పిచ్చి పట్టినట్టు చూస్తోంది. But for this advertisement I used to come and see it crazily. నిజం నేను చెప్పేది, Really? అబద్ధం ఆడ నేను మీకు తెలుసు కదా. You know I don't tell lies. అయితే గమనించండి, So understand. అది ఆ బండి వచ్చినప్పుడల్లా Whenever that bike came, అది ఒక్కసారి అని ఎద్దులాగా అయ్యేది, మిగతా టైంలో బండిలాగా అయ్యేది. అది మస్తు నచ్చేది నాకు. అది మళ్ళీ పోయేటప్పుడు అని మళ్ళీ అట్లా రేజ్ అయ్యేది. ఇది అస్సలు నా లోపల ఎక్కడో అరే ఏమో ఎవడైనా పులులను ఇష్టపడతారు లేకపోతే ఏది ఇష్టపడతారు, నాకేంద్ర బాబు ఎద్దంటే ఇంత పిచ్చేది అనిపించేది, నాకు తెలియదు ఇదంతా. see, I didn't know all that. The advertisement was like this. It used to have a great sound and then show the ox and then they turned into bike and go. I used to wonder, what is this? People like tigers, leopards, these kind of things, and I'm liking this advertisement. నేను దాన్ని చూసిపోయి ఆ బండి కొనుక్కొచ్చుకున్నా. అర్థమవుతుందా మీకు? After seeing that advertisement, I was so influenced, I went and bought the bike also. అట్లనే నా లోపల ఉన్నది. That was there in me. నేను ఇక్కడికి వచ్చా. I came here. నా కార్లో ఏఓసి మీదకి వెళ్తా అంటే When I was traveling over AOC gate, మీకు మత్తెక్కిచ్చే విషయం చెప్తా. వాళ్ళ మిలిటరీ వాళ్ళ దాని మీద అదే ఎద్దుండి బైసన్ అని రాసి ఉంటుంది ఇట్లా. oh, you can see there at the gates that face of an ox with horns will be there written bison. అది నేను చూడగానే మస్తు అనిపించేది. మా వైఫ్ చూపెట్టాడు, నాకు చూడదు ఎంత బాగుంది అన్నట్టు. I used to show my wife and say, see how nice it is. అది నా లోపల ఎప్పటి నుంచో ఉన్నది. అది I don't know, from the beginning I had that. ఆ గాలి వీస్తుంది, నాకు తెలియదు ఇది. I didn't know that wind was blowing in me. అయితే నేను ప్రే చేస్తున్నప్పుడు When I was praying, మీరు నన్ను నమ్మండి, మీరు నా చర్చ్ మెంబర్స్ నన్ను నమ్మటోళ్ళు కాబట్టి నేను మీకు చెప్తున్నా, నా పార్ట్నర్స్ కూడా చెప్తున్నా. because you are my church members and you are my partners, I'm sharing with you. 6 నెలలు కూడా, For 6 months, 6 నెలలు కూడా 6 months, ఈ యొక్క స్పిరిట్, ఈ యొక్క ఏంజిల్ నా రూమ్ లోనికి ఎంటర్ కావడానికి నా టంగ్స్ మారిపోయి ఆ యొక్క ఏంజిల్ యొక్క టంగ్స్ వస్తూ కనెక్ట్ అవుతూ స్పిరిట్ లో అవుతుంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 6 months లోనికి ఏదో జరిగిన యొక్క రూమ్ లో యొక్క ఏంజిల్ ఎంటర్ అయినప్పుడు ఈ 6 నెలలు నా భార్యతో మాట్లాడుతూ వచ్చా, ఏదో జరుగుతుంది నా రూమ్ లో, ఏదో జరుగుతుంది నా రూమ్ లో, ఏదో జరుగుతుంది నా రూమ్ లో, నా యొక్క టంగ్స్ అనేవి వేరేలాగా టచ్ అవుతున్నాయి. so this last 6 months when I was in prayer, I used to see this angel trying to come and this anointing coming like that, and I was speaking in tongues like this every first month, second month, third month, like that 6 months this was taking place, and I was getting new tongues whenever this was taking place, and I was sharing with my wife, something is happening in my room, there is something I see and experience some change in my tongues. ఈ యొక్క 6 నెలలు వచ్చేసరికి By the time the 6th month ఈ యొక్క came, బలమైన దేవుని యొక్క దూత నా భాషల్ని మార్చేసాడు. this powerful angel came and transformed my ఆ యొక్క tongues. ఆక్స్ యొక్క టంగ్స్ నా లోపల స్టార్ట్ అయినాయి. This ox tongue started manifesting in me. నా యొక్క స్పిరిట్ తో నేను దేవుని యొక్క స్పిరిట్ కనెక్ట్ అయినప్పుడు ఆ యొక్క ఎనైటింగ్, ఆ యొక్క ఏంజిల్, ఆ యొక్క టంగ్స్ అర్థమై ఆ యొక్క ఏంజిల్ నాతో మాట్లాడడం నాకు అర్థమైంది. Whenever God's spirit connected with my spirit, I began to speak this angelic tongues. అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, Then God told me, బైబిల్లో ఇది ఆల్రెడీ ఎలీషా మీద రిలీజ్ అయింది, నీకు తెలుసా?
Then he told me, don't you know, in the Bible it is already released on Elisha. ఎలీషా బైబిల్లో అందుకే ఎద్దులతోటి దున్నిస్తూ వచ్చిండు, గొర్రెల జోలికి పోలే. That's why Elisha was plowing with oxen and did not go towards the sheep. Or ఇంగ్లీష్ వాళ్ళు ఏదైనా కనుక్కుంటే, if English people find something, మనకు ఆ టెక్నాలజీ అర్థం కాక వాళ్ళని తిడితే అది మన మూర్ఖత్వం తప్ప అది వాళ్ళ గొప్పతనం ఏం పోదు. see, just because we don't understand their technology and we criticize them, they don't lose their greatness. It is our foolishness. అయితే ఇక్కడ గమనించండి, Understand this. ఎలీషా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, Elisha was doing a hard work దేన్నో there. బిల్డ్ చేయడానికి He is ఇష్టపడుతున్నాడు. trying to build something. ఆక్షన్ అంటే నీ మీదకి వచ్చినప్పుడు When the ox anointing comes upon you, నీకు ఏమైతుందో నేను చెప్తా. I'll tell you what happens to నువ్వు you. హార్డ్ వర్క్ చేయడం ప్రారంభిస్తావు, You will start doing నువ్వు hard కొత్త work. జనరేషన్ ని బిల్డ్ చేయడానికి You ప్రయత్నిస్తావు. will start pulling a bigger ఇది ఆక్షన్ generation. అంటే యొక్క బిగినింగ్ స్టార్ట్ అయింది. This means the beginning of ox anointing దేవుడు ఏదో started. కొత్తదాన్ని బిల్డ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. God wants to build something in you. నేను చెప్తున్నా, I'm saying, బిలిగ్రామ్ టైంలో, during Billy Graham time, విలియం బ్రెనమ్ టైంలో during William Branham ఏ time, ఆక్షన్ అంటే రిలీజ్ అయిందో when ox anointing was released, అదే ఆక్షన్ అంటే మళ్ళా రిలీజ్ అవుతుంది. again that same ox anointing is ఇంత released. ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. What happened before is once again taking place. అమెరికాలో టెక్సస్ అనే ప్లేస్ ఉంటది, In America, in Texas, అందులో ఒక్లహోమా అనే ఒక సిటీ ఉంటది. there is one city, Oklahoma. అక్కడ నుంచి గొప్ప గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్స్ లేచిండ్రు. Many great men of God rose from that ఇప్పుడు నేను city. చదివిన వ్యక్తులందరి పేర్లు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. The great names that I was speaking all came from that city. వాళ్ళు ఒక్కొక్క స్ట్రీట్ లో ఒక్కొక్క గొప్ప వ్యక్తులు. In one street, there are great people. అసలు ప్రపంచాన్ని మొత్తం శాసించి ఇంపార్టేషన్ చేసి స్పిరిచువల్ వరల్డ్ చరిత్రను సృష్టించింది వీళ్ళే. In spiritual world, they are the people who created the history. అర్థమవుతుందండి? Are you understanding? ఎందుకోసం అంటే, Why? మీరు నన్ను నమ్మడానికి ప్రయత్నించండి. Believe me. వాళ్ళ మీద ఇట్లాంటి అనాయింటింగ్ రిలీజ్ అయింది కాబట్టి, Because this kind of anointing was upon them. అందుకే వీళ్ళు స్టార్ట్ అయినప్పుడు That's why when they started, ఆ యొక్క స్పిరిచువల్ వరల్డ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళారు. they took the spiritual world to the next level. అందుకే విలియం బ్రెనమ్ ఆ యొక్క చేసిన మిరకల్స్ గాని, That's why the miracles that William Branham did. యొక్క పర్సులో ఒక నోట్ ఉంటే, జోబులో ఒక నోట్ ఉంటే, నోటు మీద ఉన్న నెంబర్ తో సహా మొత్తం ప్రవచించేవాడు. He used to prophesy the number on the note, currency note. అది చాలా కష్టమండి ఇవన్నీ చెప్పుడు. It is very tough to share those things. అర్థమవుతుందా? Understand? నిన్న చదివిన చిన్న పిల్లగాడు కూడా ఇంగ్లీష్ వస్తే గూగుల్ వేసి మెసేజ్ చెప్పొచ్చు, అది పెద్ద ఫరక్ పడది. See, even the little child can go through Google message and come and share it. No కానీ problem. ఈ గిఫ్ట్స్ లో మూవ్ కావాలంటే But to move in this kind of gifts, దేవునితోటి కమ్యూనికేషన్స్ ఉండాలి. you should have communication with God. దేవునితోటి కమ్యూనికేషన్స్ ఉండాలి. You should have communication with అప్పుడు God. యొక్క గిఫ్ట్స్ అనే ఆపరేట్ అయితే. Only then these gifts operate. అర్థమవుతుందా మీకు? Are you understanding? అందుకే దేవుడు యొక్క అనాయింటింగ్ రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. That's why God wants to release this kind of anointing. అయితే ఈ ఎలీషా మీదకి ఎప్పుడైతే ఈ యొక్క అభిషేకం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, When God was desirous to release this kind of anointing upon Elisha, ఎలీషాకు ముందే తెలుసు Elisha knew before only. నా మీద ఆక్షన్ అనాయింటింగ్ ఉంది. He has an ox anointing. అందుకే ఈ యొక్క ఎద్దులతోటి నేను దున్నిస్తూ రావాలి. That's why I am plowing with this oxen. అందుకే ఆ యొక్క ఎద్దులను పట్టుకొని పని చేస్తూ వచ్చిండు. That's why he's walking with that oxen. అందుకే ఏలియా వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు, That's why when the time came for Elijah to leave, ఏలియాతో దేవుడు మాట్లాడిండు, God told నీ Elijah, యొక్క దుప్పటి తీసుకొని పోయి ఎలీషా మీద ఎయ్యి. put your mantle upon Elisha. ఎందుకోసం అంటే అతని మీద ఆక్షన్ అనాయింటింగ్ నేను రిలీజ్ చేయబోతున్నా. Because I'm going to release ox anointing upon him. అయితే గమనించండి, But understand, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నా. one powerful thing I want to share. ఎలీషాకు ముందే తెలుసు Elisha knew before. ఏలియా వచ్చి నాకు ఆక్షన్ అనాయింటింగ్ ఇస్తాడని. Elia will come and give ox ఈ anointing. యొక్క ఆక్సెస్ ని అందుకే నేను పట్టుకొని వీడితో పని చేపిస్తాను, పని చేస్తున్నాడు. That's why I'm making the work through this ox. ఎలీషాకి ఏం తెలిసిందో, What Elisha knew, ఏలియాని దేవుడు అక్కడికే నడిపించిండు. the Elijah God sent him there. అందుకే ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటేయంగానే That's why when Elijah put his mantle upon Elisha, వెళ్ళి తన తండ్రులను ముద్దు పెట్టుకొని వచ్చేసి ఈయన యొక్క దట్టినంతా కూడా ఆ యొక్క నీళ్లు పోస్తూ క్లీన్ చేస్తూ వచ్చిండు. అంటే కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర ఆయన గంటల అన్వాంటెడ్ దట్టినంతా కూడా క్లీన్ చేసే వ్యక్తిలాగా మారిపోయాడు. then he went and bid farewell with his parents, and he came. He started pouring water for Elijah, and he was getting himself cleansed from all the dirt. అంతమంది అంటే అంత 19 సంవత్సరాలు చేస్తూ వచ్చాడు. Like that he did for 19 years. ఒక టైం వచ్చినప్పుడు But when time came, దేవుడు ఇతని లైఫ్ ని మార్చేశాడు. God transformed his life. ఇతని జీవితాన్ని మార్చేశాడు. God transformed his life. ఇతను ఒక బిగ్ ప్రాఫిట్ గా లేపాడు. God raised him as a big నేను prophet. మీ అందరికి ఏం చెప్తున్నా అంటే, What I'm sharing to నువ్వు all, ఒక మైటీ మిలియనర్ కావాలనే ఆశ నీ లోపల రగులుతుంది అంటే, నువ్వు గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలని రగులుతుంది అంటే,
ఇది నువ్వు పెట్టుకున్న ఆశ కాదు. జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నీ లోపల ఈ ఆశ పెట్టాడు, అందుకే రగులుతున్నావు. దేవుని యొక్క ఎనైంటింగ్ నీ మీద రిలీజ్ అయినప్పుడు అట్లా మైటీ ట్రిబులర్ గా నువ్వు మారిపోతావు అంతే. Amen. If at all you are having a great desire to become a multi-millionaire, and God is going to bring the day when He is going to anoint you, surely you are going to become a multi-millionaire and trillionaire, because God's anointing is going to divert you towards that blessing. అర్థమవుతుందండి? Are you understanding? ఇవి నువ్వు పెట్టుకున్న ఆశలు కాదు, This is not a desire you kept it. ఇవి ఎప్పుడో నీ లోపల ఉన్నాయి. This is already there working in నిన్ను you. కన్నా మీ అమ్మ నాన్నలకు కూడా తెలియదు నువ్వు ఇంత గొప్పను అవుతావని. Even your parents who gave you birth don't know how great you are going to be. అందుకే యాకోబుకి తల్లి కడుపులో అమ్మ కడుపులో ఉండి బయటకు వచ్చి పాలు తాగక ముందే నేను దేవునికి చెందిన వ్యక్తిలాగా ఉండాలనే ఒక గొప్ప సెన్సేషన్ కలిగి ఉన్నాడు. Jacob, even before he came out and was breastfed by his mother, then only he had a great desire to become a great man of God. అంటే లోపల కొట్టుకుంటాను ఇద్దరు చూడండి. See, both of them are wrestling inside the womb. ఇద్దరు కవలలు ఉన్నారు, These twins are there. లోపల గర్భంలో కొట్టుకుంటారు. In the womb they are అది wrestling. మామూలు కాదు, పెనుగులాడు. They are wrestling. They are not simply fighting. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు మగోళ్ళు ఇద్దరు ఆడలు ఉంటే కంపల్సరీ కొట్టుకుంటారు. If at all in our house 2 children are there, they are always fighting. బయట ఉన్నాం కాబట్టి ఆపుతాం. If they are outside, we can stop. అయితే దేవుని బిడ్డలుగా అనక అవన్నీ మామూలే, వాటికి కూడా ప్రేయర్ చేయమనకు. Now these are normal. Now don't come and say pray. పిల్లలు కొట్టుకోరా అండి? Don't children fight? తెలియదు కదా, వాళ్ళకు మెచ్యూరిటీ ఉండదు కదా ఇంకా. They don't have maturity. కొంతమంది దానికోసం కూడా పెద్ద ప్రాపగండా, అంటే దానికి ఒక స్టోరీ. కొంచెం మెచ్యూరిటీ వచ్చినాక అన్నీ ఆగిపోతాయి. అర్థమవుతుందా? When you have some, when the children grow to come maturity, they'll automatically stop. ఇవన్నీ అందరం ఫేస్ చేసుకుంటూనే వెళ్తాం. All of us face all these things. అర్థమవుతుందా? Understand? అయితే ఇప్పుడు గమనించండి. Now understand. అయితే ఇది లోపల జరిగే పెనుగులాట. This is a wrestling that is going inside the womb. ఇది ఆస్తుల కోసం కాదు, This is not for properties. ఇది ఐశ్వర్యం కోసం కాదు, This is not for wealth. లేదా బంగారం కోసం కాదు. This is not for gold. దేనికోసం కొట్టుకుంటానంటే For what are they wrestling? ఆ పెద్దోడు అంటే ఏశావు ఏమంటున్నాడు అంటే, That Esau is saying, అరే నువ్వు ఇక్కడ ఆగురా, నేను బయటికి ముందుకు వెళ్ళిపోవాలంటున్నాడు. he's saying, you stay here, Jacob, I want to come out. చిన్నోడు చెప్తున్నాడు, That Jacob is saying, అరే ఆగురా, నువ్వు ఆగితేనే నేను ముందుకు పోతేనే ఏదైనా సాధిస్తా. he's saying, you stop, I want to go forward and achieve లోపల అయింది something. కొట్లాట. Inside they are wrestling. ఇది లోపల జరిగిన ఇదంతా కూడా స్ట్రగులింగ్. The struggle was inside them. వాళ్ళమ్మ భయం అయిపోయి ప్రేయర్ చేసింది, ఎందుకు ప్రభా వీళ్ళిద్దరు బయటకు వచ్చినా కొట్లాడుకోవాలి కానీ లోపలే కొట్లాడుకుంటానని. Their mother got frightened and she prayed, what is this? After coming out they'll fight, but inside only they started fighting. అంటే నేనేం చెప్తాను అంటే, వాళ్ళకు లోపల ఉన్నప్పుడే సెన్సేషన్ ఉంటే మనకెందుకు ఉండదండి? మనకు కూడా ఉంటుంది అంతే. See, if they had sensation in the womb, why we don't have? We have it even before that. అందుకే నువ్వేమంటావు తెలుసా? That's why what you have to say. బిజినెస్ చేస్తా కంపల్సరీ సక్సెస్ అవుతుంది అంటావు కాకముందే. Even before doing the business or being successful, you'll say, I will do this business and I'll be successful in it. ఆ యొక్క ఎగ్జామ్ రాస్తా కంపల్సరీ సక్సెస్ అవుతా అంటావు, ముందే చెప్తావు. You'll say, I will write an exam and I'll be successful in it. ఎందుకు తెలుసా నువ్వు అట్లా చెప్తున్నావు? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నీకు ముందే తెలుస్తుంది జరగబోయేది. ఆ జరిగేదాన్ని నువ్వు ముందే చెప్తున్నావు, నువ్వు చెప్పిందే జరగబోతుంది. ఎందుకోసం అంటే నీ లోపల దేవుని యొక్క సెన్సేషన్ పవర్, ఆ యొక్క ఎనైంటింగ్, ఆ యొక్క ఆక్సిడెంటింగ్ నీ మీద రిలీజ్ అవుతుంది కాబట్టి. Oh, why you are saying like this? Because you are God's child. Because whatever you are saying is happening, and whatever you are desiring is happening because you are saying. కార్టూన్ షో తెలుసుగా మీకు? You know that cartoon show? తెలియదుగా మీకు? తెలుసా? ఓకే రైట్, నాకు తెలుసు. కార్టూన్ షోస్ ఉంటాయి కదా పిల్లలు. You know these children's cartoon shows? అది తయారు చేసిన ఆయన, The one who created that, అది ఎప్పుడైతే ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, దాని ప్రజెంటేషన్ వచ్చినప్పుడు చనిపోయిందట. he worked very hard to bring it up, but by the time it was released, he died. అయితే వాళ్ళ వైఫ్ ఆ యొక్క షోస్ అవి ఎప్పుడైతే బయటకు వచ్చాయో అంత సక్సెస్ అయింది కదా వాళ్ళు. After it came out, they all became very successful, his wife and children. అయితే గమనించండి, But understand, వాళ్ళ వైఫ్ని అడిగారట, they asked his wife, మీ హస్బెండ్ your husband, ఒకవేళ బ్రతుకుంటే ఎట్లా ఫీల్ అయ్యేటోడు? if your husband was alive, how would he feel? ఇంత సక్సెస్ వచ్చింది ఆయన కష్టపడ్డదానికని అడిగితే, For the effort that he put, what great success he achieved. ఆమె ఈ విధంగా చెప్పింది, She told like this, ఆయన చనిపోక ముందే ఈ సక్సెస్ చూసి చనిపోయిండు.
Even before dying, he saw this success and died. ప్రతిరోజు చెప్పేటోడు Every day he used to say, ఇది సక్సెస్ అవుతుందని. this will be successful. ఆయనకు ముందే తెలుసు. He knows it before. ఆయనకు తెలుసని మీకు తెలియట్లే. You don't know that he knows it. అట్లే మీ అందరికి చెప్తున్నా, Like that way I'm saying to all. నీ గురించి నీకు తెలుసు. నువ్వు ఆలోచించినట్టు ఎవడో నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఆలోచన దేవుని కాడి నుంచి వచ్చింది కాబట్టి నువ్వు పెద్దగా ఆలోచిస్తావు. See, you already know what you are. Others don't have to think what you are about it. What you are thinking, that same great thing is going to come out of నీ you. గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఆపకుండా మరలా ఇంకా గొప్పగా ఆలోచించుకో. ఎందుకోసం అంటే దేవుని యొక్క అభిషేకం క్రియ జరిగిస్తుంది కాబట్టి. Oh, I am saying whatever great thing you are thinking about it, keep thinking about it, because God's anointing is going to make that greatness happen to you, because the power is working in you. వీల్ చైర్లు ఉంటే If you are in the wheelchair, గొప్పగా ఆలోచించు. oh, think big. గొప్పగా ఆలోచించు. Think big. దిగి నడుస్తానుకో ఇప్పుడే. You say, I'm going to rise up and walk. చేతులు పడిపోయి ఉంటే If your hands are big, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత విడుదలైంది కనుక because I am healed by the stripes of Jesus, నేను ఇప్పుడే లేపుతానడానికి ట్రై చేయి. try to lift up your hand. అర్థమవుతుందా? Are you understanding? దయ్యం వచ్చి If devil comes, ఏం చేస్తాను అంటే, what he tells you, నేను గొప్పగా ఆలోచిస్తున్నా. if devil comes, you say, I'm thinking big. ఒక పెద్ద బిల్డింగ్ చూడు, You see a big building, కొనలేందని చూడు, you see what you cannot buy, దాని గురించి గొప్పగా ఆలోచించు. you begin to think big, అది నీ సొంతమైతేనే ఆలోచించు. think that you own it, ఒక పెద్ద బిజినెస్ పెట్టు, you keep a big ఇది business, సక్సెస్ అవుతుందని చూడు. you see it being successful, నీ కొడుకు సక్సెస్ అవుతాడని చూడు, you see your son getting నీ పిల్లలు successful, సక్సెస్ అవుతారని చూడు. you see your children getting నీ successful. జీవితాన్ని మార్చుకోవడానికి ఎనైంటింగ్ ని నీ మైండ్ లో ఫుల్ ప్యాక్ చేసి పెడితే మైటీ మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. If you can keep your mind and thoughts that will change your life, God's anointing is going to make it happen. అర్థమవుతుందా? Are you understanding? అనుకో. Just shake yourself. అసలు ఇదంతా ఏం చెప్తున్నా, కెరూబులో ఒక ఫేస్ అని చెప్తున్నా. All I'm saying is this is the face of the cherub. అంటే దేవునియే 4 ఫేసెస్. These are 4 faces of God. దేవుడు మనం రీచ్ కావాలంటే ఎట్లా రీచ్ అయ్యండి అంటే ఏంజిల్ యొక్క ఎనైంటింగ్ ద్వారా మన దగ్గరకు వచ్చి రీచ్ అయ్యాడు. See, God to reach us through that angel anointing is reaching us. దాన్నే దూతల అభిషేకం అంటున్నాం. That is what we are saying, angelic anointing. అర్థమవుతుందా? Are you understanding? దూతల అభిషేకం అని చెప్తున్నాం. We are saying angelic anointing. ఆ దూతల అభిషేకంలోనే 4 ఫేసెస్ ఉన్నాయని రెవల్యూషన్ చాప్టర్ లో, ఎస్కేల్ చాప్టర్ లో ఉంది. The same thing is written in Revelation and Ezekiel about these 4 faces. ఇది దానియేలు కూడా చూశాడు యాక్చువల్ గా. Even Daniel has seen it. అర్థమవుతుందా అండి? Are you understanding? ఇవన్నీ కామన్ అండి. ముందు ఓడిపోతాడు అని కంపల్సరీ తిడతారు. See, whoever goes forward, people will always criticize and scold him. అర్థమవుతుందా? Are you understanding? అపోస్తలుల కార్యము 28వ అధ్యాయం. Let's go to Acts 28 chapter. 7 నుంచి చదవండి. From 7th verse. పొప్లే అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తాభిచేతమును బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని ఎదురుకి వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారంతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ఈ పొప్లి అనే ఒక వ్యక్తి, Now this Popli, this person, ఇక్కడ గమనించడానికి ప్రయత్నించండి. now listen to this. వీళ్ళకు చాలా వీళ్ళు అన్ని కూడా ఫేవర్ చేశారు. See, they done arranged many things. కానీ నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, The important thing I am sharing here is, పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్తబేరి చేత బాధపడుచున్నాడట. see, the father of this Publius, his father was sick with fever and blood flux. ఆ పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచిండట. So Paul went and laid his hands and prayed for him. ఎవరు స్వస్థపరిచిండండి? Who healed him? పౌలే స్వస్థపరిచిండా, దేవుడు స్వస్థపరిచిండా? Did Paul heal or God heal? ఏం ఉన్నదే చెప్పండి. నేనేం అరవట్లే, మీరు చెప్పండి. You tell what. బైబిల్లో ఉన్నదే చెప్తున్నా. What is in the Bible I'm asking you to tell? ఐరన్ తోటే శుద్ధి అవుతుంది. See, the iron is cleansed with the iron only, sharpened with iron.
ఐరన్ కూడా తీసుకుపోయి అయస్కాంతం కూడా పెడితే అయస్కాంతంతో పాటు ఐరన్ ఉంచితే ఐరన్ కూడా అయస్కాంతం అయిపోతుంది, తెలుసా మీకు? If you keep the iron with the magnet, even the iron will become magnet. ఆ స్వస్థపరిచే శక్తి పౌలులోనికి వచ్చినప్పుడు ఆయన చేతులు పెట్టి నిన్ను నేను స్వస్థపరుస్తాను అనగానే హీలింగ్స్ మేనిఫెస్ట్ అవుతున్నాయి. See, as soon as that he laid, the anointing came upon Paul, what is it? He laid his hand, he said, అంటే దేవుడు ఎట్లా చేసేస్తాడంటే మనిషిని, how God makes a person is, నీకు ఇష్టమైనప్పుడల్లా రోగుల మీద చేతులు ఉంచితే నువ్వు అద్భుతాలను తీసుకొని రావచ్చు. అట్లాంటి మిరకల్స్ మీ ద్వారా దేవుడు చేయించడానికి ఇష్టపడుతున్నాడు. God desires to do miracles through you, that whenever you want to heal a person, you lay your hand, they are healed through you. నీకు ఇష్టమైనప్పుడల్లా, Whenever you want. అంటే ఈవెన్ ఒక రోడ్ మీద కనబడ్డ వ్యక్తిని పట్టుకొని ప్రభా నాకు ఇష్టమని ముట్టుకొని వదిలేస్తే అతను కూడా మార్కెట్లో మిరకల్ అయిపోతుంది. See, on the road also or in the marketplace also, if you desire to heal a person, you can just lay your hand and say, Lord, I desire to see him healed. You can see him healed. నేను బస్ స్టాండ్ లో కరపత్రాలు పంచుతోంది. I used to distribute tracts in the bus stand. అర్థమవుతుందా? Understand? బస్ స్టాండ్ లో కూడా కరపత్రాలు ఇస్తుంది. Even in the bus stand, I used to distribute. ఒకసారి కాలు సరిగా లేదు. So one person did not have problem with leg. నేను ప్రేయర్ చేయగానే ఇట్లా కాలు పుట్టుకొచ్చింది అంటలేను. I'm not saying the leg. అర్థమవుతుందా మీకు? Understand? అంటే ఇట్లా సరిగా మోపలేకపోతున్నాడు. He was not able, he was crippled, he was not able to walk. కంప్లీట్ జెంటైల్. He was a Gentile person. కరపత్రం ఇచ్చా. I gave that pamphlet to him. ఇంకా 18 సంవత్సరాలు ఉంటాయి నాకు. I was only 18. I gave the ఆయన tract. చదివి అన్నాడు కదా, He read it and said, నాకు ప్రేయర్ చేయండి అండి ఈ కాలు కన్నాడు. he said, pray for my leg. అది బస్ స్టాండ్. That was a bus stand. అతని మీద కాళ్ళ మీద చేతులు పెట్టి మోకాళ్ళ మీద ప్రేయర్ చేశా. I laid my hand on that knees and prayed. ఇంత ముందు సరిగా మోపలేడు కాదు, దేవుని గురించి తెలియదు, ఏం తెలియదు. కానీ ఎప్పుడైతే ప్రేయర్ చేసినో కాళ్ళు మంచిగా స్ట్రైట్ అయ్యి నడవడం ప్రారంభించండి. ఎప్పుడు నాకు 18 years ఉన్నప్పుడే అని చెప్తున్నా. See, he was not able to put his legs straight and walk properly. But there in the bus stand, as soon as I laid my hand and prayed, he became all right. He was a non-Christian. He didn't even know about Jesus. అంటే రోగుల మీద చేతులు ఉంచినప్పుడు మనము వాళ్ళకు స్వస్థతను క్రియేట్ చేయొచ్చు. See, when you lay your hands on the sick, you can release the healing through your hands. అదే ప్రొఫెటికల్ అనాయింటింగ్ అంటే. That is what is prophetical anointing. అందుకే ఎలీషా అంటాడు, That's what Elisha is ఈ saying. నీటిని నేను బాగు చేస్తానా. He's saying, I will cleanse this water. అంటే అట్లాంటి పవర్ మన లోపలికి వచ్చేస్తుంది. That kind of power will come upon you. అదేదో మనం దేవుని స్థానాన్ని తీసుకుంటూ కాదు. It is not that we take the place of God. అర్థమవుతుందా? Understand? కనుక నీకు నువ్వే కూడా నీ సిక్నెస్ నుంచి బయటికి రావడానికి నువ్వు నీ యొక్క ఫెయిత్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తెలుసా? See, you yourself can increase your faith for the sickness to come out of you. ఎందుకు నేను ఇప్పుడు ఈ రక్తబెరి చేత బాధపడుతున్న వాడి గురించి చెప్తున్నా. I am sharing about this man who is having blood motions. పౌలు ఎప్పుడైతే చేతులు పెట్టిండో, When Paul laid his hands, అతని లోపల హీలింగ్ అనేది మేనిఫెస్ట్ అయ్యి బాగా అయిపోయాడు. healing was manifested in him and he was healed. ప్రవక్త అనేటోడు మీ మీద చేతులు పెట్టినప్పుడు ఎనైంటింగ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. When a prophet lays his hands, the anointing will manifest and the power is released. అర్థమవుతుందా అండి? Are you understanding? మీకు 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 అట్లాంటి అభిషేకం కావాలంటే, If you want that kind of anointing, షార్ట్ కట్ ఇది. in shortcut, నువ్వు డిస్టెన్స్ దూరంలో ఉన్నా కూడా నీకు నేను చెప్తున్నా అంటే, even though distance is not a barrier, I'm saying, నేను ప్రేయర్ చేసిన ఆన్లైన్ లో ప్రేయర్ చేసిన నీ యొక్క ఆయిల్ తీసుకొని నీ మీద పోసుకుంటే ఇదే ఆక్సిజనేటింగ్ వచ్చేస్తుంది. see, you can take your oil even if though there is so much of distance, you take it and pray. After I pray, you pour it on your head, you will receive that ox anointing. నేను ఇడ్లీ తినుకుంటా, మా అమ్మ పెట్టిన ఇడ్లీ తినుకుంటా తల మీద చేయి పెట్టగానే భాషలో మాట్లాడింది. I was eating my idli breakfast and my mother, I laid hand and she immediately received tongues. దేవుడు అడగలే ఇడ్లీ తినుకుంటా చేయి ఎందుకు పెట్టినావు అనలే. God never asked, you are eating idli and laying hands on her. అర్థమవుతుందా? Are you understanding? మీరు మీ కార్ లో ప్రేయర్ చేయొచ్చు, You can pray in the car, మీ బస్ లో ప్రేయర్ చేయొచ్చు. in the bus you can pray. అయితే ఎగ్జామ్ హాల్ లో ప్రేయర్ చేయకు. In the exam hall don't pray. అర్థమవుతుందా? Understand? ఎగ్జామ్ హాల్లో ప్రేయర్ చేయొద్దు. Don't pray in the exam hall. నేను ఫెయిల్ అయిన యాక్చువల్గా. I actually failed. నా కొడుకు ఇది వినొద్దని నేను కోరుకుంటాను. I desire my son doesn't listen to it. ఎందుకంటే నాకంటే ఎక్కువ వస్తుంది వానికి. నేను 5 గంటలకు లేస్తే నాకంటే ముందే 4 గంటలకు లేచి ప్రేయర్ చేస్తాను. ఊరు నాయన ఆగురా ముందు 10th క్లాస్ అంట నేనేమో.
I am waking up at 5 and my son is rising up at 4 o'clock and began to pray. నిజంగా ఇది వినొద్దని నేను కోరుకుంటున్నా. This I don't want him to నేను listen. ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యా. I failed in my exam. నాకు ఎంత 18 ఇయర్స్ ఉంటాయి. I was 18 years. కానీ రాత్రి 2 గంటలకు At night 2 o'clock. నేను బాగా చదివే వ్యక్తిని. I used to read a lot. నేను ఫెయిల్ అయిపోయా. I failed. 3 టైమ్స్ మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయ్యా. 3 times I failed in నా mathematics. కోపం వచ్చి నా బుక్స్ చింపేశా. I tore in anger all the books. ఏందంటే ఇక్కడ ట్రిగ్గర్ ఏందంటే The triggering point is, దేవుడు మనల్ని ఆడియాలంటే ఇట్లా ఆడిస్తాడు మంచిగానండి. listen, if God really does, he does something like this. ఒకటే జరుగుతుంది. One thing happens. క్లాసులో ఫస్ట్ వచ్చినోడు ఫెయిల్ అవుడు ఎంత బ్లండరో మీరు అర్థం చేసుకోండి. You can understand the person who is standing first in the class has failed. అయితే ఏం జరుగుతుందంటే What is happening? నేను ఏదైతే ఆ యొక్క సమ్ చేయను అది కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చి కూర్చుంటుంది. The sum I don't know and I don't do it, that exactly will come in the నేను exam. ఏది చదువుతానో అది రాదు. What I read won't come in the exam. ఎందుకంటే అది వస్తే నేను ఫస్ట్ వస్తాను తెలుసు నాకు. Because I know if it comes I'm going to ఫస్ట్ ఫెయిల్ అయినా. First I failed. నేను యాక్చువల్గా పాస్ కాకముందే మా క్లాస్లో ఫస్ట్ కాబట్టి వరంగల్ వచ్చిన ఇంజనీరింగ్ కోచింగ్ కోసం. So because he was coming first, I went to Warangal for engineering coaching. మా అమ్మ అప్పుడు ఆ ఫోన్లో ఉండే ఫోన్ చేసి నువ్వు ఫెయిల్ అయినావు రా అక్కడి నుంచి అని. She called up and said, you failed. ఆకాశం వచ్చి భూమి మీద పడి పిచ్చిలేసినట్టు అనిపించింది నాకు. నేను ఫెయిల్ అవుడేందని. I thought what I failed, I felt like heaven falling on అసలు the ఏం అర్థం కాలే నాకు. I didn't understand. కానీ ఫస్ట్ జరిగిన మిరకల్ ఏం తెలుసా? The first miracle is గాస్పుల్ వచ్చింది నా దగ్గరికి. gospel came to me. సెకండ్ టైం మళ్ళా రాసా. Second time again I wrote. మళ్ళా ఫెయిల్ అయ్యా. Again I failed. అరే తిప్పి కొడితే 50 మార్కులు రావట్లే నాకు. 50 రావాలి మ్యాథ్స్లో, 50 రావట్లే. I have to get 50 marks, I'm not getting that mark. ఏడా 100 120 130 లా రేట్ చేస్తాను. ఇక్కడ 50 రావట్లే ఇప్పుడు. Earlier I used to get 120 130, now 50 I'm not getting. 8 గంటలు చదవటోని ఫెయిల్ అయినా. 8 hours I read and failed. అసలు ఏం అర్థం కావట్లే. I was not understanding. మూడోసారి కూడా ఇది అయింది. Third time also పుస్తకాలను చింపి పడేసిన. I tore my books. ఏంది ఇంత కష్టపడితే ప్రతిఫలం లేదని. What so much hard trouble, struggle and I'm not winning it. రాత్రి 2 అవుతుంది. 2 o'clock night. రేపు పొద్దుగాల ఎగ్జామ్. Next day morning ప్రేయర్ exam. చేస్తానా. I was praying. మా కొడుకు ఇనొద్దనే కోరుకుంటాలా. I am believing my son shall not live. ప్రేయర్ చేస్తానా. I praying. టంగ్స్ లో మాట్లాడతానా. I was praying in సడన్ tongues. మన వాయిస్ వినబడ్డది. I heard a voice. బైబిల్ దగ్గర నా చేతిలో ఉంది. Bible was with me. రవి Ravi, రవి Ravi, నా కోసం రాయి. write about me. నువ్వు సక్సెస్ అవుతావు. You'll be successful. నా కోసం రాయి. You write about me. ఫస్ట్ టైం. First time. అది మా మదర్ వాయిస్ కాదు. It was not my mother's అది voice. మా ఫాదర్ వాయిస్ కాదు. Not my father's voice. ఎక్కడో కూర్చొని కింద ప్రేయర్ చేస్తున్నప్పుడు 2 o'clock ఫస్ట్ టైం వాయిస్ వినబడ్డది. First time at 2 o'clock midnight I heard the voice. ఏం జరుగుతుందో అర్థం కాలే. I didn't understand what was happening. తీసే ఎగ్జామ్ హాల్లో I went to the exam hall. పుస్తకాలు ఉంటాయి కదా చదివేది. If I have books now I can read. ఏం లేదు, పేపర్ ఓపెన్ చేసి ఇది రాసా. జీఎస్ క్రైస్ట్ యొక్క గాస్పుల్. నువ్వు నన్ను పాస్ చేయాలని కాదు, జస్ట్ దేవుని మీద నాకు ఫేవర్ తోటి రాస్తాను అని క్లోజ్ చేసా. I just wrote the testimony about Jesus Christ. I told it is not that you have to pass me ఒక 15-20 out. మినిట్స్ ఆ పేపర్ ఇచ్చిన వచ్చేసిన. In 15-20 minutes I gave the paper and went out. నా దగ్గర ఒక న్యూ టెస్ట్మెంట్ బయట ఇచ్చిపోయా. క్లాస్లో పెట్టినప్పుడు అది తెచ్చుకొని మళ్ళీ చదువుకొని ఇంటికి వచ్చేసిన. I went with the New Testament. I kept it ఇట్లాంటి there. ప్రీచింగ్ లో I kept it లేసా. there. ఇట్లాంటి ప్రీచింగ్ చేస్తాను కదా, ప్రీచింగ్ చేయడానికి లేసా. I used to preach, so I preached. అయితే చెప్పా. I told. ఇప్పుడు ఎప్పుడు కాదు, Not now. అప్పుడే చెప్పా. That time only. మా ఊరికి పోయి చెప్తే ఇప్పటికి అడిగితే చెప్తారు ఇవి. అక్కడ ఉన్న ముసలోళ్ళ ఇళ్ళ అంత విశ్వాసులు. All my believers, they are old now. You can ask them. ఏం లేదు, ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చినా మీ అందరికీ తెలియదు కానీ గుడ్ న్యూస్ చెప్తున్నా. 3 సార్లు ఫెయిల్ అయినా, రాత్రి దేవుడు కనబడ్డాడు, దేవుడు మాట్లాడిన 2 గంటలకు పాస్ కాబోతున్నా, నెంబర్ ఉంటుంది ఈసారి చూసుకోండి అని చెప్పిన. I went and preached like this. See, last night I heard the God's voice. Now I went, I wrote the exam, I wrote the testimony. This time I'm going to pass. See my number in that list. రాత్రి ఎగ్జామ్ వచ్చింది, నిజంగానే రిజల్ట్స్ వచ్చినాయి. Results came. ఇక్కడ పల్లెటూరులో నా గాస్పుల్ చెప్తాను. I was in the preaching gospel in some village. అయితే గమనించండి, ప్రయత్నించండి. Now listen. ఎవరో చెప్పారు, Somebody told me. అరే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి తెలుసా అని. Do you know intermediate results came? నాకు తెలియదన్న. I told I don't know. అరే మనం పాస్ అయినాం అంటే If you pass means ఆల్రెడీ ప్రవచించా కదా. I told I have already దేవుడు చెప్పాడు కదా. prophesied. God told me. అందరికీ తెలుసు కదా. Everybody knows. అయితే గొప్ప విషయం తెలుసా, But the great thing మీరు is, నన్ను నమ్మండి, you believe నేను me. ఏ వాయిస్ నన్ను What voice I అది heard, కరెక్టే. that was true. అందుకే నేను దేవుని చెప్పా, I told God. నేను ఫెయిల్ అయ్యి బైబిల్ స్టడీ చేసి మాత్రం పాస్టర్ పని చెయ్యా, నేను నీ సేవకు రాను. I told I won't go to theology college and do Bible studies. నువ్వు నన్ను పాస్ చేసినాకనే వస్తా. After you pass only I will go. చూసేసరికి నెంబర్ ఉంది, పాస్ అయినా, మార్కులు వచ్చినాయి. తర్వాత బీకామ్ లో జరిగిన
దేవుని యొక్క ట్రమాటిక్గా మారిపోయింది లైఫ్. So I got the marks, I went and joined BCom, and then that's how my life మీ transformed. అందరికీ ఇదే చెప్తున్నా. I'm saying to all, అనాయింటింగ్ when anointing, మన మీదకి వచ్చినప్పుడు when it comes on మన us, లైఫ్ మారిపోద్ది. our life will change. ఈ రోజు నేను ఆయిల్ మీ మీద పోసి ఆ టంగ్స్ రిలీజ్ చేసినప్పుడు And I'm going to pour oil and release the tongues. నీ బిజినెస్ పోగానే As soon as you start your business, ఇక లక్షలు కాదు కోట్లు చూడడం ప్రారంభిస్తావు. you're going to see not lakhs but crores. చెప్పుకో. You say it. చెప్తావా? Will you say? చెప్పు, నీ బంగారం నోటితో చెప్పు. With your golden mouth you tell. దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, ఇప్పుడు నేను టోటల్ గా మీకు ఫైనల్ గా చెప్తున్నా, finally I'm telling, నీకు జీవితం మారిపోయే టైం వచ్చింది. the time has come for your life to be ప్రతి transformed. ఒక్కరు లేవటాన్ని ప్రయత్నించండి. Everybody rise up. ఇది మన కన్ఫెషన్ టైం. This is our confession ఇది time. డిక్లరేషన్ టైం. This is the declaration అంటే time. ఈ టైం ఏంటంటే ఏదో ఊటి నోటుతో ఊదుడు కాదు, నీ జీవితం మారిపోయే టైం. This is the time where your life is getting transformed. ఓ గ్లోరీ, Glory. హల్లెలూయా. Hallelujah. చాలా 19 ఫీల్ అయ్యా. Mighty anointing I'm experiencing. కొత్త కొత్త డిఫరెంట్ లాంగ్వేజ్ లో వచ్చినాకనే మీరు స్పిరిట్ లో వెళ్తారు హెవెన్ కి. After getting different languages on the spirit, then only you'll go to heaven in the spirit. ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పిండు. One great man of God told, డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చినప్పుడే మనం హెవెన్ కి వెళ్తాం. as we get different languages only we can go higher and higher. నేను ఎలీషా యొక్క నాలుకను చూసా. I saw the tongue of Elisha. ఎలీషా యొక్క నాలుక దేవుడు నాకు చూపెట్టాడు. God showed me the tongue of Elisha. నా రూమ్ లో ఎలీషా యొక్క నాలుకను చూసా. I saw the tongue of Elisha. కత్తిలాగా కనబడ్డది. I saw it like a sword. కీర్తనల గ్రంథంలో నేను నాలుక మంగలి కత్తి వలె పనిచేస్తుంది. It is written as a sharp knife. నేను దేవుణ్ణి అడిగా, I asked God, ఏంది ప్రభా నాలుక కత్తిలాగా ఉందని అడిగా. what is this tongue like knife? నేను ఏలియా యొక్క నాలుక కూడా చూసా. I saw Elias tongue. ఏలి యొక్క నాలుక బంగారం లాగా కనబడ్డది. I saw it like golden tongue. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. I'm telling one more thing. మీ నాలుక మీదికి దేవుని యొక్క అభిషేకం వచ్చినప్పుడు బంగారం తోటి వెండి తోటి అభిషేకింపబడి దేవుని యొక్క బిడ్డలారా గొప్ప అన్నోన్ టంగ్స్ వస్తాయి. When God's anointing touches your tongue, you will receive new tongues and gold, silver. ఏమైతే నాలుక మీదకి వస్తే ఏమైతుంది? What will happen if it comes on your tongue? ఏమి చెప్తావో అది జరుగుద్ది. What you say will happen. అదే ఇప్పుడు చెప్పే టైం. That is what you are saying. గొలియాత్ అక్కడి నుంచి ఉరుకొస్తా అంటే, When Goliath was coming that way, ఇట్లా వస్తా అంటే as he was coming, దావీదుకు ఊపు వస్తుంది. oh, David was stood up. ఉరుకుతాడు ముందుకి, He's running before. ఉరుకుతాడు ముందుకి, He's running before him. ఉరుకుతాడు ముందుకి. He's running ఎందుకోసం towards అంటే him. Because గొలియాతును చూడగానే as soon as he saw Goliath, ఏ చంపేస్తా నేను, oh, I'm going to kill him. నిన్ను చంపేస్తా, I will kill you. ఉన్నదే చెప్తాను బైబిల్లో. What is in the Bible I'm saying? మరి మనుషులకు ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థం కాదు. I don't understand why people get అన్నాడు angry. కదా, నిన్ను చంపుతా నేను, He said, I'm going to kill you. నిన్ను చంపేస్తా అంతే. I will kill you, he said. నీ యొక్క మాంసాన్ని తీసి ఆకాశ పక్షులకేస్తా. I will put your flesh and feed the birds. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి. Dear children of God, నేను చెప్పే మెసేజ్ అన్ని దేవుని హైలైట్ చేసే చెప్తా, డెవిల్ అన్ని కింది డిఫీట్ చేసేటే చెప్తా. I నాకు రావు. always highlight God and put the devil. లోపల ఒక దాంతో పరిగెత్తుతున్నాడు. He's running with something inside him. అంటే అందరికి ఏం కనబడుతుంది అంటే, All are seeing is, అరే గొలియాతును చంపుతాడో లేదో అని అందరికి కనబడుతుంది. all are thinking, will he kill the Goliath or not? కానీ దావీదు కనబడుతుంది. But what David saw was, కొన్ని నిమిషాల నా జీవితం మారిపోబోతుంది, రాజును కాబోతున్నా, రాజు కుమార్తెను చేసుకోబోతున్నా, అందుకే ఉరుకుతానా. డెవిల్ నీకు సమస్య చూపెడతాడు, కానీ నీకు తెలుసు, ఏం తెలుసు సార్, నీ ప్రమోషన్ కొట్టబోతున్నావు అని తెలుసు. so devil may be showing problems to you, but you know you're going to receive your promotion. David is thinking, now I'm going to become a king, I'm going to marry king's daughter. So with that thing he's running and killing the devil. ఇట్లా ఉండు, ఇట్లా అనుకో. You have to think like this. ఇట్లా అనుకో. నువ్వేమనుకుంటే You have to think like this and say, చూడు ఒకసారి చూడు, ఆ మెర్సిడెస్ కార్స్ ఎంత బాగుంటాయి, నీకోసం తయారైతున్నాయి అవి. see those Mercedes cars, they're made for you. నీకోసం, అసలు అవి పుట్టినే నీకోసం. They're made for you. ఆ BMW కార్ పుట్టిందే నీకోసం. That BMW car is for you. ఇంకా ఏదో నీ ఫేవరెట్ కార్ నాకు తెలియదు. I don't know what your favorite car is. అవి పుట్టినయి నీకోసమే. They're made for you. అది అందులో నువ్వు డ్రైవ్ చేయాలి, అది దేవునికి ఇయ్యబోతున్నాడు అంతే. You have to drive it. God is going to give it to you.
నేను ఒకటి గమనించండి, నువ్వు నాకేదో ఈ దేవుడు నీకు అది ఇస్తాడు, నేను అది చెప్తలేను. I'm not నేను ఏం saying- చెప్తాను, మంచి చేస్తుంది, దేవుడు నీకు అవి ఇవ్వబోతున్నాడు, వాటి కోసం నీకు ప్రేయర్ చేయబోతున్నా అంటున్నా. అర్థమవుతుందా? I'm not saying give me something and I will pray. I'm not saying you pray, God is going to give, and I'm also going to pray for you. అయితే నీ ఆలోచన నువ్వు మార్చుకోవాలి. You change your thinking. ఆ కార్ నీ ముందు నుంచి వెళ్ళింది అనుకో, If the car comes next to you, అమ్మో దానికి అసలు చూడు ఇది పాపం అంటే నీ కర్మ అయ్యా. if you say that is a sin to see it, then it is your fate. అర్థమవుతుందా? Understand? కనుక మీరందరూ కూడా All of you, ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాక Israelites, when they came out of ఇది Egypt, పిక్చర్ మార్చినాక కన్ఫెషన్ చేస్తా, after changing your thinking, I will tell. ఇమాజినేషన్ మార్చినాక. Imagination అంత changing. ముందేమో వీళ్ళు తిట్టేటోళ్ళు దేవుణ్ణి, Earlier they were only cursing God. కానీ జనరేషన్ మారినాక After generation change, చూడండి, గమనించండి, see how వెండి బంగారాలతో బయలుదేరి కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. the new generation started. They came out with gold and ఇప్పుడు ఆ silver. పాప ఉంది చూడు, ఆ Now the చిన్న- little ఇక్కడ baby చిన్న is పాప there, ఉందిగా, that small baby. గోల్డ్ పెట్టుకొని అంటుంది, She's saying that gold and saying, మమ్మీ Mummy, మమ్మీ Mummy, బాగుందిగా గోల్డ్. isn't this ఆ gold చిన్న nice? బాయ్ వచ్చి అంటున్నాడు, The little boy is వాడు praising. మంచి బట్టలు వేసుకొని, Nice clothes is wearing. మంచి బట్టలు వేసుకొని, మమ్మీ బాగున్నాయి వస్త్రాలు, Oh, my clothes are good, ఈ isn't it? పట్టు వస్త్రాలట. These are silk clothes. నేను జోకులు చెప్తలేను, బైబిల్ చదువుకోండి చక్కగా, జోకులు It చెప్తా. is in the Bible. It's not దేవుడు joke. పట్టు వస్త్రాలను ఇచ్చిండు, బంగారాన్ని ఇచ్చిండు, వెండిని ఇచ్చిండు. God gave gold, silver and silk clothes. అంటే వీళ్ళ పాప బయలుదేరింది, ఏం బయలుదేరింది అంటే The little baby came out. మంచిగా గోల్డ్ వేసుకుంది. She wore the gold. దేవుని మీద సనుగుడు లేదు, గునుగుడు లేదు. No more cursing God. థ్యాంక్ యూ జిఎస్ ఈ గోల్డ్ బట్టి, Thank you, Lord, for this gold. థ్యాంక్ యూ జిఎస్ యొక్క వస్త్రాలను బట్టి, Thank you, Lord, for this clothes. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. అంటే జనరేషన్ మారింది, యాటిట్యూడ్ కూడా మారింది. See, generation changed, attitude changed. అర్థమవుతుందా? Are you అంటే understanding? పాలు తెన్నెలు పంచే దేశానికి వెళ్ళేటప్పుడు As they were going to the land flowing with milk and honey, బంగారం ఉంది అల్లకాడ, they had gold, వెండి ఉన్నది, they had silver, శరీరంలో ఆరోగ్యం కూడా ఉంది. they had health in their body. 3 మిలియన్ల మంది మనుషులు, 3 million people. కాలు పెరుగుతా అంటే షూ కూడా పెరుగుతుంది, As the leg was going, the shoe is growing. ఒళ్ళు పెరుగుతా అంటే షర్ట్ కూడా పెరుగుతుంది. As the body is going, the shirt is growing. అంటే ఎనైటింగ్ పని చేస్తుంది. Anointing is working. ఏమంటామంటే What we call it is, సూపర్ న్యాచురల్ అంటాం. this is called supernatural. ఆకాశం నుంచి మన్నా వచ్చి పడ్డది. The manna came from heaven. వాళ్ళు ఇక చూడండి, దూతలు తినే ఆహారాన్ని, ఇది మటన్ కాదు, చికెన్ కాదు, ఫిష్ కాదు, ప్రాన్స్ కాదు, దూతలు తినే ఆహారాన్ని కూర్చొని స్టైల్ గా తింటాను స్పూన్స్ పెట్టుకొని. See, they are eating the food of angels. మేడం నిజంగా సామాన్యమైన విషయం కాదు అది. It is not ordinary. నేను ఆత్మలో పరలోకం వెళ్తే దేవుని యొక్క దూతలు ద్రాక్ష రసం ఇచ్చిండు తాగని. See, when I went to heaven, angels gave me wine, made me to drink. రొట్టెనిచ్చారు తిను అని. They gave me bread, made me eat. హనీని ఇచ్చారు. They gave me honey. అర్థమవుతుందా? Understand? అర్థమవుతుందా? Understand? మీకు ఒక ట్రమెండస్ విషయం చెప్తా, But tremendous thing I want to share. ప్రపంచానికి తెలియని విషయం చెప్తా. What the world doesn't, I'm sharing. పరలోకంలో దావీదుకు పట్టణం ఉంది, అబ్రాహాంకు పట్టణం ఉంది, ఇంకా పెద్ద పెద్ద పరుషులందరి పేర్ల మీద సిటీస్ ఉన్నాయి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఎట్లున్నాయి అట్లా సిటీస్ అన్ని సిటీస్ వాళ్ళకు ఉన్నాయి. నీకు నేను ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు చనిపోయి వెళ్ళినాక కూడా దేవుడు నిన్ను గొప్పగా అట్లాంటి సిటీస్లో ఉంచుతాడు దేవుడు. See, there are cities on David with the David name. There are cities for Abraham separately. Like that, there are number of cities like America, how United States of America. Like that, even after going from here to heaven, you will have cities. ఫెయిత్ మార్చుకో, Change your faith. చెప్పు నా మీద అనాయింటింగ్ ఉంది. Say, I have anointing on me. లైవ్ చూసే వరకు కూడా చెప్తున్నా, Those who are watching online, నా మీద అనాయింటింగ్ ఉంది. there is anointing upon నేను me. పవర్, I am power. నేను స్ట్రెంగ్త్, I am strength. నా మీద ఆక్సిజనేటింగ్ పనిచేస్తుంది. There is ox anointing working on me. నేను సిరి సంపదలతో బ్లెస్ అయితా, I'll be blessed with riches and నేను ఆస్తులతోటి బ్లెస్ అయితా, I'll be blessed with properties. నా బిజినెస్ బ్లెస్ అవుతాయి, My business will be blessed. నా పిల్లలు బ్లెస్ అవుతారు. My children are blessed. దేవుని యొక్క స్ట్రెంగ్త్ నా లోపల ఉంది. God's strength is in me. నేను బ్లెస్ అయిన పర్సన్ ని, I'm a blessed person. నేను దేవుని యొక్క అభిషేకాన్ని తీసుకున్నా. I received God's anointing. నా యొక్క పాకెట్స్
ఫుల్ ప్యాక్ అయిపోయినాయి. My pockets are full. నా యొక్క ATM కార్డ్స్ బ్లెస్ అవుతున్నాయి. My ATM cards are blessed. నా ఇంట్లో గొడ్రాల్తనం ఉండదు. There is no barrenness in my నా house. పిల్లలు బ్లెస్ అయిన మనుషులు. My children are blessed. నా మీద ఎనయించింగ్ ఉంది. There is anointing on me. నేను దేవదూతల భాషలతో మాట్లాడుతున్నా. I'm speaking in the tongues of ఈ angels. యొక్క ఫిబ్రవరిలో నా మీద ఆక్సినేటింగ్ క్రియ జరిగిస్తున్నది. Ox anointing is doing a thing in me. నేను ఇంట్లో పోయేటప్పుడు బ్లెస్ అయితా. When I go inside my house, I'm blessed. నేను బయటకు వచ్చేటప్పుడు బ్లెస్ అయితా. When I come out of the house, I'm blessed. నేను అడుగు పెట్టిన స్థలం నా సొంతం అవుతుంది. The place I put my foot will be my నా own. దేహములో రోగం లేదు. There is no sickness in my body. నా దేహములో స్వస్థత ఉంది. There is strength in my body. నేను మాట్లాడిందాన్ని నమ్ముతున్నా. What I speak, I believe in. నేను చూసేదాన్ని నమ్మట్లే. What I see, I don't believe. నేను బ్లెస్ అయిన మనిషిని. I am a blessed person. నేను పరలోకం యొక్క ఛాయని. I am a shadow of the heaven. అబ్రహాం యొక్క ఆశీర్వచనం నా మీద ఉంది. Abrahamic blessing is upon me. ఆయన స్వస్థత నా లోపల ఉంది. His health and healing in me. నేను సంతోషంగా ఉన్నా. I am happy. నేను ఏడవనే ఏడవా. I will not cry. నేను ఏడవనే ఏడవా. I will not cry. నేను బ్లెస్ అయిన పర్సన్. I am a blessed person. అర్థమవుతుందండి? Are you understanding? గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Understand this. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇచ్చేవారిలాగా ఉంటారు. The God's children are always givers. ఆమెకి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ఇవన్నీ సంబంధం లేదు. Whether they like, don't like, that is all not connected. తన సొంత కుమారుని దేవుడు ఇవ్వడానికి ఇచ్చాడు. God gave his very own son. నువ్వు ఇచ్చే మనిషిలాగా ఉన్నప్పుడు నీవు అన్ని కూడా ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి అంతే. When you begin to give, all these blessings will come upon you. అర్థమవుతుందా? Understand? నీ బాడీలో అనారోగ్యం అన్నది ఫ్రీగా వెళ్ళిపోతుంది బయటికి. Freely the disease is leaving your bodies. నీ ప్రమోషన్ అన్నది, నీ బిజినెస్ సక్సెస్ అన్నది ఫ్రీగా దేవుడు చేయబోతున్నాడు. God is going to bring business and success in you నా freely. పార్ట్నర్స్, My partners, నా యొక్క చర్చ్ మెంబర్స్ my church members, ఏ దేశం చూస్తున్నా from which country they are watching, ఓపెన్ చెప్తున్నా, I'm telling you openly, ఒక్క రూపాయి పెట్టి కూడా నువ్వు ఎక్కడ ఏమి కొనాల్సిన అవసరం లేదు. you don't have to spend single penny to buy something. ఒక్క రూపాయి కూడా నువ్వు ఎక్కడ ఏది కొనాల్సిన అవసరం లేదు. You don't have to pay money to buy something. ఏ ఒక్క రూపాయి కూడా నువ్వు ఎక్కడ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. You don't have to give money for appointment to anyone. నీకు నేను ఇక్కడ ఫ్రీగా చేస్తా. Here I'm doing free నీకు for you. ఇంపార్టేషన్ చేస్తా. I'm going to give ఇంప్లాంటేషన్ చేస్తా. Implantation I'll నీ give. జీవితం మారిపోద్ది. Your life will change. అయితే యేసు ప్రభు చెప్పిందే చెప్తున్నా. What God told, I'm saying. నువ్వు బ్లెస్ అవుతున్నావు గనుక Because you're blessing, నువ్వు దేవునికి ఇచ్చే మనిషిలాగా మారిపోవాలి. you shall become a person who gives to God. మనము దేవునికి ఆల్రెడీ బ్లెస్ అవుతున్న మనుషులం. Because we are the people who are blessed. అందుకే దేవునికి ఇచ్చేవారిలాగా ఉంటాం. That's why we are the people who give to God. మన యాటిట్యూడ్ వ్యూ మార్చుకున్న మనుషులం. We are people who change their attitude and నువ్వు their చేయాల్సింది ఒకటి. There is only one thing you have to do. అందరికి చెప్తున్నా, లైవ్ చూసేవారు ఇక్కడ ఉన్న వారికి, I'm telling to everyone. నువ్వు దీంపబడాలి. You have to be blessed. నువ్వు గాస్పెల్ కి సపోర్ట్ చేయాలి. You have to support the gospel. అంతే నువ్వు చేయాల్సింది. That's all. ఇక మిగతా అంతా కూడా దేవుడు సెట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు నీ జీవితాన్ని. Everything God will do for you. అన్ని మారిపోతూనే ఉంటాయి. Everything will change. ఇక నువ్వు దేని కొరకు నువ్వు ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. You don't have to spend for anything కానీ else. ఒక మాట గుర్తుపెట్టుకో. Finally, one word. నేనేం చెప్తున్నా అంటే, What I'm saying. నువ్వు చేసే దాంతోటి By what you do. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఒక బలమైన మాట చెప్తా. One powerful word. మనం ఫ్లైట్ ఎక్కాలంటే If you have to get onto the flight, ₹1,00,000 ఖర్చు పెడతాం. we have to spend lakhs. కానీ మనం దేవుని కాడ చేసేది, But what we do to God, మనం ఫ్లైట్ ఎక్కినంత కూడా ఉండదు. it is not as much as we get onto the flight. అర్థమవుతుందా? Understand? మనం చేసే టైస్ అనేది చాలా సింపుల్. Our tithes are simple. మన దగ్గర 90% ఉంటే ఒక 10 దాటే మనం దేవునికి చేస్తున్నాం అంతే. 90% we are keeping to ourselves. Only 10% we are giving to God. చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 9 8 9 10 యాపిల్స్ ఉన్నాయి అనుకో. Let's say 10 apples are there. 1 to 10. అందులో దేవుడికి ఒక్క యాపిల్ ఇచ్చి 9 యాపిల్ నిన్ను తినమంటాడు. God, we are giving 1 apple to God and taking నీకేం భయం అవుతుందంటే 9 యాపిల్ నువ్వు దేవునికి ఇచ్చి ఒక్క యాపిల్ నన్ను ఉంచుకోమంటాను, అంత భయపడతాను నువ్వు. But you are thinking and fearing, Amma, I'm giving 9 apples to God and I'm eating only 1 apple, you are thinking. ఈ 9 యాపిల్ అయిపోతే కానీ దేవుని కాడ ఉన్న యాపిల్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకు తెలుసా? నేను బ్లెస్ చేస్తూనే ఉంటుంది అది. Because that 1 apple is going to bless you, bless you, bless you.
తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. Father God, we thank and praise you. అన్ని నామాల కంటే పైన గల యేసు నామములో In the name that is high above every name, మీ Jesus' యొక్క name. రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, We apply the blood of Jesus. వ్యాధులను విరగొడుతున్నా, I break the sickness. అద్భుతాలు విడుదల చేస్తున్నా, I release దేవుని miracles. మహిమ చేత నింపుతున్నా. I fill them with your glory. ట్రెమెండస్ గా గ్లోరీ రిలీజ్ చేయండి. Release your glory. క్యాన్సర్, గడ్డలు, కంతులు మాయమైపోయేటట్టు ప్రకటిస్తున్నా. I declare tumors, cancers to disappear right now. వీల్ చైర్ ఉన్న వాళ్ళు లేచి నడిచేట్టు ఆజ్ఞాపిస్తున్నా. I declare that people on the wheelchair shall rise up బ్లైండ్, and walk. డెఫ్, డమ్ యేసు నామములో హీల్ అయ్యేటట్టు ప్రకటిస్తున్నా. Blind, deaf, dumb shall be healed. తలలో చుండు రాలిపోవాలి, The dandruff shall fall off their అధిక head. బరువు తగ్గిపోవాలి, Excess weight shall come down. మహిమగల కార్యాలు జరగాలి. Glorious things shall take place. దూరం నుంచి చూసే వారందరూ కూడా దింపబడాలి, ఇక్కడ ఉన్న వారు దింపబడాలి. Those here and those who are watching from far away, they shall be blessed. మహిమగల కార్యాలు చేయండి. Do glorious things. ఆక్సిజన్ అంటే రిలీజ్ చేస్తున్నా. I release ox ఇప్పుడు anointing. ఆయిల్ తో ఏం చేస్తుండగా As I'm anointing with oil. అనేక అద్భుతాలు జరిగించమని, Lord, do mighty నీ great మహిమను miracles. కుమ్మరించమని, Pour out your glory. దేవదూతల దర్శనం వీళ్ళకి అనుగ్రహించమని, Give them the visions of ఏంజెల్ angels. యొక్క ప్రెజెన్స్ రిలీజ్ చేస్తున్నా. I release angelic presence. ఏంజెల్ యొక్క అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. I release angelic anointing. ఏంజెల్ యొక్క ప్రాఫెసీని రిలీజ్ చేస్తున్నా. I release angelic prophecy. ఏంజెల్స్ యొక్క మిరకల్స్ రిలీజ్ చేస్తున్నా. I release angelic miracles. ఏంజెల్ యొక్క పవర్ డెమాన్స్ట్రేషన్ రిలీజ్ చేస్తున్నా. Angelic power demonstration I release. బిడ్డల్ని దీవిస్తూ నీ మహిమ చేత నింపుతూ స్తోత్రం చెల్లిస్తూ Blessing your people and giving you glory, Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name. ఆమేన్.